అదే ఒక పేపర్ మీద తీసుకొని మనం పర్టికులర్గా రైట్గా చేస్తూ ఉంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. రిజిస్టర్ అయ్యి మనకి ఏం కావాలో దాని మీద కూర్చున్నా పడుకున్నా నిద్రపోయినా కూడా ఆ పర్టికులర్ కోరిక మనం పొందినట్టుగా తెలియకుండానే పిక్చరైజ్ అయ్యి, అంటే మన రాయగా ఇప్పుడు డైరెక్టర్లు అయితే ఎప్పుడైతే మనకి రాసినప్పుడు ఆ మూవీ మనకి రాజమౌళి గారు ఒక స్క్రిప్ట్ రాసుకునే మొత్తం మూవీని విజన్ చేసుకుంటారు. అలాగే మన లైఫ్లో ఏం కావాలనేది ఒక స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఆ స్క్రిప్ట్లోనే మనకి తెలియకుండా పిక్చర్ వచ్చేస్తుంది. ఆ ఊహకి ఊహించుకుంటాం, పలానా టైంలో నాకు ఇది వచ్చింది. చాలామంది ఏమనుకుంటారంటే రాసేస్తే అయిపోదు. రాసుకున్న తర్వాత ఈ థాట్లో నుంచి వీటన్నిటిలో నుంచి ఒక దాంట్లోకి రావాలి, వాటన్నిటిని ఒక పేపర్ మీద పెట్టి ఒక దగ్గరికి రావాలి. ఆ కోరికలన్నింటినీ మనం నెరవేర్చుకోవడానికి వచ్చిన తర్వాత అవి నెరవేరేటప్పుడు ఎలా ఉంటాయో 10 నిమిషాలు కూర్చుని కూడా నాకు జాబ్ వస్తే ఎలా ఉంటాము, ఒక కారు వస్తే ఎలా ఉంటాము, ఇది పొందితే ఎలా ఉంటామని 10 నిమిషాలు మనం ఆ కారులో వెళ్తున్నట్టుగా చేస్తున్నట్టుగా కూడా ఊహించ